రైట్ సార్, ఏఐ దెబ్బకి డిగ్రీ కోర్సులు సైతం అంతం కాబోతున్నాయా అనిపిస్తోంది. సంచలన ఐషియా రిపోర్ట్ అసలు ఏం చెప్తోంది సార్? ఎస్ అండి, ఇప్పుడు ఏఐ దెబ్బకి డిగ్రీ కోర్సులు, ఇక్కడ సిజేపీ ఉద్యమం జరుగుతుంది భారతదేశంలో. మనం తెలుసు భారత రాజకీయాల్లో ఒక షేకు ఏంటంటే జెన్జీ జెన్నాల్పా యూత్ ఫోర్స్ మనం అక్కడ చూస్తున్నాం. దీనికి కాస్త సపోర్ట్ గా ఉండేది. ఎందుకు యూత్ ఎంత అసంతృప్తిగా ఉన్నారనడానికి ఇంకొక భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఎంఓఈ రిపోర్ట్ చేసింది. రిపోర్టే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే ఐషీ రిపోర్ట్ అనమాట. ఏఐ ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏఐఎస్హెచ్ఈ రిపోర్ట్ ఒకటి, పెద్ద సంచలనమైన రిపోర్ట్ ఒకటి వచ్చిందనమాట. ఈ మధ్యన మనకి తెలంగాణలో ఒక పెద్ద న్యూస్ సంచలనాత్మకమైంది సోషల్ మీడియా నుంచి బయట దాకా. అదేంటంటే మొత్తం డిగ్రీ కాలేజీల్లో ఖాళీలు 4.37 లక్షలు. ఇప్పుడు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అయ్యి జరుగుతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో. 4.37 లక్షల 4.37 లక్షల ఖాళీలు డిగ్రీ కాలేజీల్లో ఉంటే కేవలం జాయిన్ అయ్యింది మాత్రం 1.41 లక్షలే. ఇంకా 3 లక్షల సీటీలు వేకెన్సీ ఉండిపోయినాయంట డిగ్రీ కాలేజీలో. వాళ్ళు మళ్ళా 2-3 కౌన్సిలింగ్లు పెడుతున్నారు. ఎందుకంటే డిగ్రీ కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి ఏ యూత్ కూడా ఇంట్రెస్ట్ చూపడంలా. ఎందుకంటే ఏఐ దెబ్బ ఇది అనమాట. ఈ రిపోర్ట్ ఏఐ మనకి ఎస్హెచ్ రిపోర్ట్ కూడా మనకి ఇదే చూపిస్తుంది అనమాట. అదేంటంటే ఆ రిపోర్ట్ కూడా ఏంటంటేనండి, ఇప్పుడు భారతదేశంలో మొత్తం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 255 మిలియన్, అంటే 25 కోట్ల మంది. ఇదంతా పక్కన పెడితే 3.5 కోట్ల మంది విద్యార్థులు భారతదేశంలో ఎంతండి, ఆల్మోస్ట్ అంటే 35 మిలియన్లు. 3.5 కోట్ల మంది విద్యార్థులు 18-23 సంవత్సరాల వయసులో ఉన్నారు. వీళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లెవెల్లో జాయిన్ అవ్వాలన్నమాట. 18-23 3.5 కోట్లు. ఈ 3.5 కోట్ల మంది విద్యార్థుల్లో డిగ్రీలో జాయిన్ అయ్యేది కేవలం 30% మంది మాత్రమే. మిగిలిన 70% మంది డిగ్రీలో జాయిన్ అవుతారు. ఎన్రోల్మెంట్ రేషియోలో లేదు. అంటే 70% యూత్ పవర్ వేస్ట్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఒక రిపోర్టు. తర్వాత జాయిన్ అయిన 30%లో కూడా డిగ్రీ కాలేజీల్లో జాయిన్ అవ్వడం ఇది పడిపోయింది పర్సెంటేజ్లు. ముఖ్యంగా యూపీ, ఈ మహారాష్ట్రలో ఎక్కువ పడిపోయినట్టు తెలుస్తుంది. తమిళనాడులో కాస్త పెరిగింది అనమాట ఈ రిపోర్టు. ఉమెన్లో కాస్త పెరిగింది కానీ మొత్తం పడిపోయింది. ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఆల్మోస్ట్ పడిపోయింది 3.45. అంటే చూడండి, యూత్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ కోర్సులు, కామర్స్ కోర్సులు ఈ కోర్సుల వైపు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈవెన్ ఇంజనీరింగ్ కోర్సులో కొన్ని కోర్సులకు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ రోజు ఎంతో విప్లవాత్మకం. భారతదేశంలో ఈ విషయం మీద చర్చ జరగడంలే. అందుకని అక్కడ సిజేపీ అంటుంది విద్యా సంస్కరణలు కావాలి. ఈ విద్య దృష్టితో విద్యా సంస్కరణ అనేది అత్యున్నతమైన విషయం ఉందనేది ఈ రిపోర్ట్ కూడా మనకు సూచిస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం చూడాలి. 3.5 కోట్ల మంది 18-23 సంవత్సరాలు ఉన్న విద్యార్థుల కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ భారతదేశం అకార్డింగ్ టు ఈ ఇండియన్ డెమోగ్రఫిక్ హిస్టరీ చూస్తే ఈ జనాభా లాభం, భారతీయుల సగటు వయసు 28 సంవత్సరాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ భారతదేశం సగటు వయసు 145 కోట్ల మంది ప్రజల సగటు వయసు కేవలం 28 సంవత్సరాలండి. అంటే యూత్ నేషన్. ఇప్పుడు ఈ యూత్ ని చక్కగా ఉపయోగించుకుంటే భారతదేశం డెవలప్డ్ అవుతుంది. యూత్ ని ఉపయోగించకపోతే ఏమవుతుంది అసలు వర్ణించడానికి. ఆఫ్రికా ఖండంలాగా సివిల్ వార్ కింద సిచ్యువేషన్ వస్తుంది. నేను అంటున్నానని కాదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో 1000 మంది యువకులు ఉన్నారు. యువకులకు చక్కగా చదివించి ఉద్యోగాలు పంపిస్తే ఆ విలేజ్ సుసంపన్నం అయిపోతుంది. కానీ ఆ 1000 మందికి సరైన విద్యా వైద్యాలు ఏమి ఇవ్వకపోతే 1000 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారవుతారు. ఇది భారతదేశ పరిస్థితి అనమాట ప్రస్తుతం. వచ్చే 2047 నాటికి, అంటే డెమోగ్రాఫిక్ విండ్, అంటే మన యొక్క జనాభా లాభం 2055 నాటికి అంతం అవ్వబోతుంది. ఈ లోపే భారతదేశం మళ్ళా పునర్వైభవం తెచ్చుకునే ఒక అవకాశం మళ్ళా రాదు. మళ్ళా ఒక 1000 సంవత్సరాలు వెయిట్ చేయాలి. చైనా దాన్ని చక్కగా ఉపయోగించుకుంది. ఇప్పుడు వృద్ధుల పాపులేషన్ పెరుగుతున్నది. డెవలప్డ్ నేషన్ అయిపోయింది. $20 ట్రిలియన్ ఎకానమీ. మనం 4.5 చైనాని అమెరికాని అధిగమించాలంటే యూత్ ను ఉపయోగించుకోవాలి. మరి ఈ రోజు ఈ రిపోర్ట్ ప్రకారం డిగ్రీ కాలేజీలు అంతమవుతున్నాయి, డిగ్రీ కోర్సులు అంతమవుతున్నాయి, ఏఐ వచ్చేసింది. మరి ట్రాన్సిషన్ ప్రభుత్వం ఇస్తుందా? స్కిల్ గ్యాప్స్ ఇస్తుందా? అదే సిజేపీ అసంతృప్తి అండి. అంటే జనాభాని మనం ఉపయోగించుకోకపోతే, యూత్ ఫోర్స్ ను ఉపయోగించుకోకపోతే భారత పునర్వైభవం, వికసిత్ భారత్ అనేది
కళలు కానీ మిగిలిపోతాయి అనేది ఈ రిపోర్ట్ సూచిస్తుంది. వెంటనే మన అనుకూలంగా ప్రపంచంలో స్కిల్స్ కు అనుకూలంగా చాలా పెద్ద స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిజేపీ డిమాండ్ చేస్తున్నట్టు భారత పార్లమెంట్ లో ఒక సెషనే ఈ యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్, ఏదో యూత్ కోసం నీటి కోసం కాదండి, ఎంటైర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ జనాభా లాభం దాని మీద వచ్చే 20-25 సంవత్సరాల్లో తీసుకునిచ్చానంటే జనాభా లాభం ఈ గోల్డెన్ ఎరా ముగిసిపోబోతుంది 2050-55కి. కేవలం 25 సంవత్సరాల దూరంలో ఉన్నాం. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది. 2015లో మొదలైంది ఆ ఎరా. 15 నుంచి 10 సంవత్సరాలు వేస్ట్ అయింది, ఆల్మోస్ట్ వేస్ట్ అయిందని చెప్తాను. కరోనా ఇవన్నీ ఉండడం, మనం గ్రోత్ రేట్ తక్కువ ఉండడం వల్ల 10 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాలు కోల్పోతే మళ్ళీ 500 సంవత్సరాల పాటు మనం వెయిట్ చేయాలి. భారత పునర్వైభవం రాదు. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూని ఒక పార్లమెంట్ సెషన్ లో మాట్లాడలేరా? అందుకని ఈ రిపోర్టు ఈ దెబ్బకి డిగ్రీ కోర్సులు అంతమయ్యే రిపోర్టుని ఈ జనాభా లాభం మీద ఒక పార్లమెంట్ సెషనే మనకు అవసరమైన పరిస్థితి ఉంది. అన్ని పొలిటికల్ పార్టీలు చర్చించి చక్కగా నిర్ణయం తీసుకుని యూత్ ని ఎలా ఉపయోగించాలనే తీస్తేనే భారతదేశం డెవలప్డ్ కంట్రీ. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదనమాట.